భారీ వర్షాలతో ఉత్తర భారతం వణికిపోతోంది. ఆ సేతు హిమాచలం వర్ష బీభత్సానికి బలవుతోంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బస్ట్లు, ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రజలను అత్తలాకుతలం చేస్తున్నాయి. రోజు రోజుకు అక్కడ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇటు కోల్కతా నగరం వరద నీటిలో మునిగిపోయింది. అయితే పక్క దేశం నేపాల్లో వర్ష బీభత్సానికి భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాదిపై జలఖడ్గం, ఆకస్మిక వరదలతో నార్త్లో బీభత్సం. వరద బీభత్సానికి వణిగిపోతున్న హిమాచల్. ఉత్తరాదిపై వర్షాలు దండయాత్ర చేస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. మరోవైపు కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. వారం 10 రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయారు హిమాచల్ ప్రదేశ్ ప్రజలు. ఇప్పటికే వరదలకు పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ వరదలకు ఇప్పటి వరకు 80 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. వర్ష బీభత్సానికి 52 మంది చనిపోతే వర్షం కారణంగా జరిగిన యాక్సిడెంట్లలో 28 మంది చనిపోయారు. అంతేకాదు వీటిలో 14 మంది క్లౌడ్ బస్ట్ వల్ల, 8 మంది ఫ్లాష్ ఫ్లడ్స్, ఆకస్మిక వరదల వల్ల మరణించినట్లు ప్రకటించారు. ఒక వ్యక్తి కొండ చర్యలు విరిగిపడి చనిపోతే, కొందరు కరెంట్ షాక్ కొట్టి, ఇంకొందరు నీటిలో మునిగిపోయి, మరికొందరు కొండపై నుంచి జారిపడి చనిపోయారు. ఇప్పటికీ పదుల సంఖ్యలో మిస్సింగ్ కేసులు ఉన్నాయన్నారు అధికారులు. వాటర్ ప్రాజెక్టులు, ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడికక్కడే కూలిపోయాయి. 2 జాతీయ రహదారులతో పాటు 243 రోడ్లు మూసేశారు. మండి, కంగ్రా, సిర్మౌర్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరో 7 జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. మండి జిల్లాలో మళ్లీ క్లౌడ్ బస్ట్ ఖాయమన్న వార్తలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు అక్కడి వాళ్లు. 7 జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హిమాచల్ రాష్ట్రంలో 15 రోజుల్లో 23 ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. 19 సార్లు క్లౌడ్ బస్టులు జరిగాయని, 16 చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయన్నారు. అంతేకాదు 225 రోడ్లు దెబ్బతిన్నాయి, 153 చోట్ల రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయని తెలిపారు. 163 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడమే కాదు, 174 చోట్ల మంచినీటి సరఫరా పథకాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఒక కుక్క అరుపు 67 మంది ప్రాణాలను కాపాడింది. సియతి గ్రామంలో ఓ శునకం 10 ప్రాణాలను కాపాడింది. అర్ధరాత్రి దాటాక సియతి గ్రామ సమీపంలో పెద్ద కొండ చర్య విరిగిపడింది. 2వ అంతస్తులోని కుక్క విపరీతంగా మురగడంతో ఇంటి యజమాని పైకెళ్లి చూస్తే గోడకు పగుళ్లు కనిపించాయి. ఇంట్లోకి నీరు రావడం గమనించి వెంటనే అందర్నీ నిద్రలేపాడు. చుట్టుపక్కల వారిని కూడా అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. వారు ఆ ప్రాంతాన్ని విడిన కాసేపటికే గ్రామంపై కొండ చర్య విరిగిపడింది. 4-5 ఇళ్లు తప్ప పదుల సంఖ్యలో నివాసాలు నేలమట్టమయ్యాయి. ప్రస్తుతం గ్రామస్తులు తియంబాలా గ్రామంలోని నైనాదేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. ఇక ఉత్తరాఖండ్లోనూ వర్ష బీభత్సం కనిపిస్తోంది. చమోలి గ్రామంలో క్లౌడ్ బస్ట్ వల్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. అంతేకాదు లోతట్టు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చాయి. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు అలకానంద నది పొంగిపొర్లుతోంది. రుద్రప్రయాగ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నదిలో నీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది. నది డేంజర్ లెవెల్కు మించి ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాలకు హై అలర్ట్ జారీ చేశారు. మన దగ్గరే కాదు, నేపాల్లోనూ వర్ష బీభత్సం కనిపిస్తోంది. రసువా జిల్లాలో ఆకస్మిక వరదలకు నేపాల్ చైనా ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. గత రాత్రి కురిసిన వర్షాలకు ఒక్కసారిగా వరదలు రావడంతో బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. ఈ వరద ప్రవాహంలో 7 మరణించగా పదుల సంఖ్యలో స్థానికులు గల్లంతైనట్టు తెలుస్తోంది. అంతేకాదు హైడ్రో పవర్ ప్లాంట్ కూడా దెబ్బతిన్నట్లు అధికారులు ప్రకటించారు. బ్రిడ్జ్ కొట్టుకుపోవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. 2 దేశాల మధ్య ఎగుమతి దిగుమతులు కూడా ఆగిపోయినట్లు తెలుస్తుంది. పెద్ద ఎత్తున కార్గో ట్రక్కులు నిలిచిపోయాయి. ఇక బెంగాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కోల్కతా పరిసర ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. ముఖ్యంగా శ్యామ్ బజార్, ఉల్టాదంగా, ఢాకూరియా, బల్యాగుంగే, బెహాలా, ఈఎం బైపాస్, సాల్ట్ లేక్ సెక్టార్ 5, హౌరా ప్రాంతాలన్నీ వరద నీటితో మునిగిపోయాయి. వరదలకు కోల్కతా నగరంలో అన్ని స్తంభించిపోయాయి. పలు ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు బయటకు వచ్చేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు పూర్తి జలమయంగా కనిపిస్తున్నాయి. ఇక యూపీ, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశాలోనూ వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఉత్తరాది వరదలు అలా కనిపిస్తుంటే ఇటు సౌత్ లోను వర్షాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బంగాళాఖాతం ద్రోణి ప్రభావంతో ఏపీలో రాబోయే 3 రోజులు వర్షాలు భారీగా కురవబోతున్నాయి. గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ పరిసరాల్లోని అల్పపీడనం
పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర కోస్తా, యానాంలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు కొన్ని చోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇక తెలంగాణలోనూ పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు దక్షిణ తెలంగాణకు భారీ వర్ష సూచన కనిపిస్తోంది.